కమలా గేమ్ మీరు అందరూ ఆడే ఉంటారు, లేదా ఏదైనా ఒక పెద్ద యూట్యూబర్ ఆడుతుంటే చూసి ఉంటారు. ఆ గేమ్ గురించి మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే ఆ గేమ్ యొక్క అసలు కథ ఏంటి అని బహుశా మీ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనందరికీ ఇది ఒక ఇండియన్ హర్రర్ గేమ్ అని మాత్రమే తెలుసు. కానీ ఆ గేమ్ వెనుక ఒక భయంకరమైన కథ దాగి ఉంది. దాని గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను మీకు కమలా స్టోరీని ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ కి కమల జీవితంలో నిజంగా ఏం జరిగిందో మీకు అర్థం అవుతుంది. మీరు కనుక ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. 1960 సంవత్సరంలో ఒక చిన్న అమ్మాయి ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆమె పేరు కమల. కమల ఒక సాధారణ అమ్మాయి. ఎవరితోని ఎక్కువగా మాట్లాడేది కాదు. తన పని పైన దృష్టి పెట్టేది. తన జీవితాన్ని సైలెంట్గా గడిపేది. తనది నార్మల్ లైఫ్ అయినా తన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉండేది. అలా నెమ్మదిగా కాలం గడుస్తుంది. కమల పెద్ద అమ్మాయిగా మారుతుంది. తన చదువు పూర్తయ్యాక దాదాపు ప్రతి అమ్మాయి జీవితంలో వచ్చే ఒక ముఖ్యమైన మలుపు ఆమె జీవితంలో కూడా వస్తుంది. అదే పెళ్లి. కమలకి ఎలాంటి లవ్ స్టోరీ లేదు. అందుకే ఆమె తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి 2 సంబంధాలు కమల రిజెక్ట్ చేసింది. కానీ 3వ సంబంధం అయిన స్వరాజ్ ప్రభాకర్ది కమల ఇంకా ఆమె కుటుంబానికి చాలా నచ్చింది. ఎందుకంటే స్వరాజ్ కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, అతనికి ఒక పెద్ద విలాసవంతమైన మ్యాన్షన్ కూడా ఉంది. అతను తన కుటుంబంతో కలిసి అక్కడే నివసించేవాడు. అదే మ్యాన్షన్ ని మనం గేమ్ లో కూడా చూస్తాము. నార్మల్ గా ప్రతి పేరెంట్స్ ఏం కోరుకుంటారు? వాళ్ళ అమ్మాయిని ఒక మంచి కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. అదే విధంగా కమల పేరెంట్స్ కూడా అనుకున్నారు. ఈ సంబంధం పట్ల వాళ్ళు పూర్తిగా సంతోషంగా ఉన్నారు. కానీ కొన్నిసార్లు విధి మనిషి కోసం వేరే కథను రాసి ఉంచుతుంది. 1980లో చివరికి కమల పెళ్లి నిశ్చయం అవుతుంది. రోజులు వేగంగా గడిచిపోయాయి. చివరికి కమల స్వరాజ్ పెళ్లి జరిగే రోజు కూడా వస్తుంది. పెళ్లి తర్వాత కమల తన అత్తారింటికి చేరుకుంటుంది. ఇంట్లో అనేక సాంప్రదాయాలు, కార్యక్రమాలు జరుగుతాయి. చుట్టూ అంతా ఆనందంతో నిండిన వాతావరణం ఉంటుంది. అన్ని సాధారణంగా చాలా నార్మల్ గా జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. కానీ అక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత కమలకి కొన్ని వింత అనుభూతులు కలగడం మొదలవుతుంది. ఎప్పుడు ఎవరో తనని గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా తనకి మాత్రమే జరుగుతూ ఉంటుంది. రోజులు గడుస్తూనే ఉంటాయి. కానీ ఆ భయంకరమైన అనుభూతి మాత్రం ఆమెను వదలదు. కమల ఈ విషయం ఎవరికి చెప్పదు. ఎందుకంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని అనుకుంటుంది. కానీ కథ ఇలా మారిపోతుందని ఎవరు ఊహించలేదు. ఆ తర్వాత ఒక రాత్రి వస్తుంది. ఆ ఒక్క రాత్రే అన్నింటిని మార్చేసింది. 1980 డిసెంబర్ 31 రాత్రి దాదాపు 12 గంటలు అవుతుంది. అకస్మాత్తుగా కమల ఆరోగ్యం చాలా దారుణంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. స్వరాజ్ భయపడి వెంటనే తన కుటుంబ సభ్యులను పిలుస్తాడు. అందరూ పరిగెత్తుకుంటూ కమల గదికి చేరుకుంటారు. కానీ అక్కడ జరుగుతున్నది సాధారణ వ్యాధిలా అస్సలు కనిపించదు. కమల పరిస్థితి వేగంగా మారిపోతుంది. ఆమె కళ్ళలో వింత మార్పులు కనిపిస్తాయి. ఆమె లోపల ఏదో శక్తి మేల్కొన్నట్టుగా అనిపిస్తుంది. అకస్మాత్తుగా ఆమె అక్కడ ఎవ్వరు ఊహించని పని చేస్తుంది. కమల ఒక్కసారిగా పరిగెత్తి ఆల్మారా పైకి ఎక్కి కూర్చుంటుంది. అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళని తిడుతూ, భయపెడుతూ వింతగా అరవడం ప్రారంభిస్తుంది. కుటుంబ సభ్యులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అక్కడ ఉండే వాళ్ళు మొత్తం భయపడిపోయారు. అలా ఉండగా అకస్మాత్తుగా కమల పైనుంచి నేరుగా స్వరాజ్ తండ్రి మీదకి దూకుతుంది. ఆ తర్వాత ఆమె ఆయనపై అత్యంత దారుణంగా దాడి చేస్తుంది. అది చూడ్డానికి ఎంత క్రూరంగా ఉంటుందంటే అతని పొట్ట మొత్తం చీలిపోయి పేగులు బయటకు వచ్చాయని చెప్తారు. ఇది చూసిన స్వరాజ్ ఇంకా అతని తల్లి భయపడిపోయారు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమి జారిపోయినట్టుగా అనిపించింది. ఎందుకంటే అలాంటి భయంకరమైన దృశ్యాన్ని వాళ్ళు తమ జీవితంలో ఎప్పుడు చూడలేదు. అదే క్షణంలో స్వరాజ్ ఇది నార్మల్ వ్యాధి కాదని అర్థం చేసుకుంటాడు. దీనికి డాక్టర్తో పని అవ్వదని, దీన్ని కేవలం ఒక తాంత్రికుడు మాత్రమే నయం చేయగలడని నమ్ముతాడు. వెంటనే అతను ఒక తాంత్రికుడికి ఉత్తరం రాస్తాడు. ఆ తర్వాత అతను ఒక చాలా ప్రమాదకరమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. అతను ఆ పెద్ద మ్యాన్షన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. కమలని మాత్రం అదే ఇంట్లో బంధించి పెడతాడు. అంతేకాకుండా తలుపు దగ్గర నిప్పు కూడా పెడతాడు. అదే మనం గేమ్ లో కూడా చూస్తాం. గేమ్ లో ఉండే క్యారెక్టర్ ఆ మంటపై నీళ్లు ఆర్పేసి లోపలికి వెళ్తుంది. కమల బయటికి రాకుండా ఉండడానికి ఆ మంటను పెట్టారని చెప్తారు. ఆ తర్వాత స్వరాజ్ తన తల్లి ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్లేస్ ని వదిలేసి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత ఆ తాంత్రికుడికి ఉత్తరం చేరుతుంది. ఆ తాంత్రికుడు ఉత్తరం చదివిన వెంటనే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది అని అర్థం చేసుకుంటాడు. కొత్త పెళ్లి కూతురుపై అంత శక్తివంతమైన చేతబడి చేయడం అనేది సాధారణమైన వ్యక్తి చేసే పని కాదని గమనిస్తాడు. టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఆ మ్యాన్షన్ దగ్గరికి బయలుదేరుతాడు. అక్కడికి చేరుకున్నప్పుడు ఇల్లు మొత్తం నిర్మానుష్యంగా ఉంది.
గేమ్లో మనం చూసినట్టే అక్కడ ఎవ్వరూ ఉండరు. ప్రధాన ద్వారం దగ్గర మంటలు కనిపిస్తాయి. అతను ఆ మంటలు ఆర్పేసి మెల్లగా ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు. లోపలికి అడుగు పెట్టిన వెంటనే అక్కడ ఏదో చాలా భయంకరమైన ఘటన జరిగిందని తాంత్రికుడికి అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చిందరవందరగా పడి ఉంటాయి. గోడలపై రక్తపు మరకలు కనిపిస్తాయి. ఇల్లు మొత్తం ఎంత భయంకరమైన వాతావరణంలో ఉంది అంటే ఎవరైనా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండడానికి భయపడతారు. అలా తిరుగుతూ ఉండగా అతను ఒక గది తలుపులు తెరుస్తాడు. లోపలికి చూసిన వెంటనే తన ఎదురుగా కమల నిలబడి ఉంది. ఒక్క క్షణం పాటు తాంత్రికుడు పూర్తిగా స్తంభించిపోతాడు. తర్వాత వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఇప్పుడు అతనికి ఒక విషయం క్లారిటీగా అర్థమైంది. కమల బాడీలో ఏదో ఒక దుష్టశక్తి ప్రవేశించిందని అర్థం చేసుకుంటాడు. ఎలాగైనా కమలని కాపాడాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం కమల లోపల ఉన్న ఆ ఈవిల్ ఎంటిటీని బయటికి పంపడానికి ఒక రిచువల్ ని ప్రిపేర్ చేస్తాడు. కానీ ఆ రిచువల్ ని చేయడానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అవసరం అవుతాయి. అవి ఆ మ్యాన్షన్ లోనే ఉంటాయి. తాంత్రికుడు ఒక్కొక్కటిగా వాటిని వెతకడం ప్రారంభిస్తాడు. ఆ వస్తువులు కలశం, హనుమాన్ చాలీసా పుస్తకం, పూజా పళ్ళెం, ఉప్పు, కర్పూరం, గంగాజలం. గేమ్లో కూడా మన పని ఆ వస్తువులన్నింటినీ కనుక్కోవడం. ఇలా వెతుకుతూ ఉండగా అతనికి మధ్యలో స్వరాజ్ వదిలి వెళ్ళిన కొన్ని ఉత్తరాలు కూడా కనిపిస్తాయి. వాటిని చదివిన తర్వాత కథలో అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. స్వరాజ్ కి రాజ్ ప్రభాకర్ అనే బ్రదర్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. రాజ్ ఎప్పుడు మ్యాన్షన్ బేస్మెంట్ లో ఏవో వింత ప్రక్రియలు, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఎక్కువగా చేసేవాడని తెలుస్తుంది. దానివల్ల ఇంట్లో ఎప్పుడు ఒక వింత మరియు భయంకరమైన శక్తి ఉన్నట్టుగా అందరికీ అనిపించేదని ఆ ఉత్తరాల్లో రాసి ఉంది. ఆ తర్వాత తాంత్రికుడికి మరో ఉత్తరం దొరుకుతుంది. అందులో చాలా ఆశ్చర్యపరిచే ఒక నిజం రాసి ఉంటుంది. ఆ ఉత్తరం ప్రకారం రాజ్ చిన్నప్పటి నుంచి కమలను ఇష్టపడేవాడు. ఈ విషయం కమలకు కూడా తెలుసు. కానీ భయం వల్ల ఆమె ఎప్పుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. ఆమె తల్లిదండ్రులకి, ఇంకా ఆమె హస్బెండ్ కి కూడా. ఇప్పుడు అన్ని విషయాలు ఒకదానితో ఒకటి లింక్ అవడం స్టార్ట్ అవుతుంది. తాంత్రికుడు ఈ మొత్తం ఘటన వెనుక రాజ్ ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. బ్లాక్ మ్యాజిక్ అయినా, ఆ భయంకరమైన సంఘటన అయినా, జరిగిన ప్రతి దానికి కారణం రాజేనని నమ్ముతాడు. వెంటనే టైం వేస్ట్ చేయకుండా రిచువల్ ని స్టార్ట్ చేస్తాడు. కమల పదే పదే అతన్ని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. అతనిపై దాడి చేస్తుంది. అతన్ని గాయపరుస్తుంది కూడా. కానీ తాంత్రికుడు వెనక్కి తగ్గడు. లాస్ట్ కి అవసరమైన వస్తువులన్నీ సేకరించి రిచువల్ ని కంప్లీట్ చేస్తాడు. మెల్లగా కమల శరీరంలో ఉన్న దుష్ట శక్తి బయటికి రావడం ప్రారంభమవుతుంది. లాస్ట్ కి కమల స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. గేమ్లో మనం చూసినట్టుగానే ఈ ఘటన జరుగుతుంది. కొంతసేపటి తర్వాత కమల మళ్ళీ నార్మల్ మనిషిలో మారిపోతుంది. రిచువల్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత తాంత్రికుడు కమలను లేపి నీళ్లు తాపించి ఆమెకి జరిగిన విషయం మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విన్న కమల ఆ తాంత్రికుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తుంది. ఆ తర్వాత తాంత్రికుడు స్వరాజ్ ని కలిసి జరిగిన మొత్తం విషయాన్ని చెప్తాడు. నిజం తెలిసిన తర్వాత కమల స్వరాజ్ ని ఇంకా తన కుటుంబ సభ్యులని క్షమాపణ కోరుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెను క్షమిస్తారు. కమల మళ్ళీ సాధారణ స్థితిలో చూసి అందరూ సంతోషపడ్డారు. ఆ తర్వాత స్వరాజ్ ఇంకా తాంత్రికుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పి కంప్లైంట్ ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత రాజ్ ప్రభాకర్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కమల ఇంకా స్వరాజ్ తన ఫ్యామిలీ మొత్తం వేరే ఇంట్లో కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళ జీవితంలో ఒక లోటు మాత్రం ఎప్పటికీ మిగిలిపోయింది. అదే స్వరాజ్ తండ్రి. ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి మళ్ళీ తిరిగి రాలేరు. అలా కమల గేమ్ యొక్క పూర్తి భయంకరమైన బ్యాక్ స్టోరీ ముగుస్తుంది. నేను రీసెంట్గా ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. అదేంటంటే మన లాస్ట్ వీడియోకి అంత రీచ్ రాలేదు అని. ఆ పోస్ట్ని చూసి చాలామంది ఆ వీడియోని సపోర్ట్ చేశారు. ఆ వీడియోకి ఆల్మోస్ట్ 10K వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోకి సపోర్ట్ చేసి ఆ వీడియోని చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ రైట్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కామెంట్ చాలా హెల్ప్ అవుతుంది. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే వీడియో పెట్టిన వెంటనే లైక్ చేసి అట్లీస్ట్ ఒక 100 కామెంట్స్ అన్నా చేస్తారని అనుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన కావాలో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే స్క్రీన్ మీద ఇంకో 2 వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి.